RTI Live News. Ask for right. జీవన శైలిలో మార్పుతో మధుమేహాన్ని నియంత్రించవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు పేర్కొన్నారు. వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా జిల్లా ఆరోగ్య కార్యాలయంలో శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఎన్సీడీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల్లో మధుమేహం ప్రధాన సమస్యగా ఉందని, రక్తంలో షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయి మించితే డయాబెటీస్ వస్తుందని, ఇందుకు అనేక కారణాలున్నాయని, ఇన్సులిన్ పనితీరులో లోపం వల్ల, వంశపార్యపరంగా శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, మద్యపానం, ధూమపానం ప్రధాన కారణాలని తెలిపారు. డిఎంహెచ్ఓ మన్యం ఈరోజు ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మన డిఎంహెచ్ఓ కార్యాలయంలోని డిఎంహెచ్ఓ సిబ్బందికి, అలాగే పక్కన ఉన్న సిబ్బందికి కూడా షుగర్ పరీక్షలు చేసి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం నవంబర్ 14వ తారీఖున ఈ వరల్డ్ డయాబెటీస్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ప్రస్తుత యాంత్రిక జీవనంలోని ఒత్తిడి అధికమై ప్రపంచంలో మన జీవనశైలిలో మార్పు రావడం వల్ల ఒకప్పుడు తక్కువగా ఉన్నటువంటి వ్యాధులు ఎన్సీడీస్, అందులో ముఖ్యంగా డయాబెటీస్, హైపర్టెన్షన్ పెరగడం జరుగుతుంది. ఈ యాంత్రిక జీవితంలో ఒత్తిడి, పని ఒత్తిడి, అలాగే నిరంతరం మనం జీవనశైలిలో మార్పులు రావటం వలన మనం ఈ వ్యాధి బారిన పడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యాంత్రిక జీవితం నుండి, ఒత్తిడి నుండి జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా మనకి ఈ డయాబెటీస్ వ్యాధి మన జిల్లా వ్యాప్తంగా 5,60,000 మందికి మనం పరీక్షలు చేయగా సుమారు 40,000 మంది వరకు కూడా షుగర్ వ్యాధిని ఉన్నట్టు మనకి మన పరీక్షల ద్వారా తెలిసింది. వాళ్ళందరికీ కూడా మనం సంచార చికిత్స ద్వారా ప్రతి నెల కూడా ఈ షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి మందులు వాళ్ళందరికీ సరఫరా చేయడం జరుగుతుంది. ఈ షుగర్ వ్యాధి వస్తే బరువు తగ్గటం, ఆకలి మందగించటం, అలాగే నీరసం రావటం, త్వరగా అలసిపోవటం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సంచార చికిత్స ద్వారా ప్రజలు ఎవరైతే వైద్యాధికారులు గ్రామాల్లోకి వస్తారో ఇమీడియట్గా పరీక్షించుకొని, ఎవరికైనా కానీ షుగర్ వ్యాధి లక్షణాలున్నా, షుగర్ వ్యాధితో బాధపడుతున్నా వెంటనే మందులు వాడాలని, అలాగే జీవనశైలిలో కూడా మార్పులు రావాలని, మనం తీసుకునే ఆహారంలో కూడా తాజా కాయగూరలు, అలాగే తాజా ఆకుకూరలతో పాటు మనం యాంత్రిక జీవనంలో ప్రతిరోజు ఎంతో కొంత సమయాన్ని వాకింగ్కి, అలాగే ఎక్సర్సైజులకి కొంత కేటాయించి యోగా అలాంటి వాటిని మనం చేసేటట్టయితే తప్పనిసరిగా మనం వ్యాధిని నియంత్రించుకోవచ్చు. జీవనశైలి మార్పులే ముఖ్యమండి ఈ షుగర్ వ్యాధిని మనం కంట్రోల్ చేస్తాము. ఒకసారి వ్యాధి చూపిందంటే జీవితాంతం ఈ షుగర్ వ్యాధి ఉంటుంది. దానికి మనం నివారణ అనేది లేదు, కేవలం అదుపులో ఉంచుకోవటం ఒకటే మార్గం. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలంటే మన జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి. మనం తినే ఆహారం, అలాగే మన వ్యక్తిగత ఫిజికల్ యాక్టివిటీని తప్పనిసరిగా మనం మన జీవనశైలిలో ఉంచుకునేటట్టయితే అనేక మార్పులతో పాటు మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.